మీ అందరికి కూడా ఈ విషయం తెలుసా? మనకి ఒక పక్కన చూసుకుంటే ఏషియా కప్ జరుగుతూ ఉంది కదా. అయితే దీంట్లో భాగంగా రేపు సెప్టెంబర్ 14న మనకి ఇండియాకి అదేవిధంగా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతూ ఉంది. అయితే ఇది ఏషియా కప్ ఇది ఎన్నో సీజన్ బై అంటే ఇది 16th సీజన్ అనమాట. మరి ఈ 16 సీజన్స్లో కలిపి ఇండియా పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడినాయో తెలుసా? ఏకంగా 19 సార్లు తలపడినాయి. మరి ఈ 19 సార్లు ఎవరు ఎక్కువ మ్యాచ్లు గెలిచారు భయ అంటే ఇండియా వచ్చేసరికి ఏకంగా 10 సార్లు గెలిచింది. సో ఈ 10 సార్లు గెలిచిన తర్వాత మరి అటువైపు పాకిస్తాన్ చూసుకుంటే కేవలం 6 మ్యాచెస్లోనే గెలిచింది. దాని తర్వాత 3 మ్యాచ్లు ఏమో టై అయినాయి అనమాట. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకి ఏషియా కప్లో ఫస్ట్ గ్రూప్ స్టేజ్ ఉండిద్ది, దాని తర్వాత వచ్చేసరికి మరి సూపర్ 4 ఉండిద్ది కదా. సో దాని తర్వాత ఫైనల్కి వెళ్తాం. కానీ మరి ఇప్పుడు ఏది ఇండియా పాకిస్తాన్ ఒకసారి చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఫైనల్లో తలపడిన సిచ్యువేషన్ ఎప్పుడు కూడా రాలేదు. అంటే విడివిడిగా వెళ్ళారు కానీ మరి ఇండియా పాకిస్తాన్ ఒకేసారి అయితే ఫైనల్కి వెళ్ళి ఫైనల్ ఆడిన మ్యాచ్ అయితే ఏది కూడా లేదు. అయితే మరి అంతకుముందు ఏది ఈ 19 మ్యాచెస్లో చూసుకుంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్లో అదేవిధంగా మరి సూపర్ 4 స్టేజ్లో మాత్రం ఆడారనమాట. సో మరి చూద్దాం ఈసారైనా సరే మరి 2 టీంలు ఫైనల్ వరకు వెళ్తాయా లేదా అనేది.